చక్కని అవకాశము నాకు అనుగ్రహించిన దేవాది దేవునికి హృదయపూర్వకంగా వందనాలు తెలియజేసుకుంటూ, స్థానిక సంఘ కాపరి గారైనటువంటి నాన్సీ అమ్మగారికి నా యొక్క ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే వేదిక మీద ఉన్న దైవ సేవకులకు, పెద్దలకు నా వందనాలు. కూడి వచ్చిన మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో నా యొక్క వందనములను తెలియజేసుకుంటూ, ప్రాముఖ్యంగా తోటపాలెము గ్రామ నాయకులకు, పెద్దలకు, గ్రామస్తులందరికీ నా యొక్క వందనములను నేను తెలియజేసుకుంటున్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. మంచిది. కొంతసేపు దేవుని యొక్క పరిశుద్ధమైన మాటలను మీరందరూ వినాలని ఆశపడుతూ ఉన్నాను. నేను మాట్లాడుతున్న మాటల్లోని కానీ మీకు సత్యం ఉందని మీరు ఎరిగినట్లయితే, నేను మాట్లాడుతున్న మాటల్లో కానీ మిమ్మల్ని ఆలోచింపజేస్తున్నట్లయితే, దయచేసి ఆ మాటలను మీ హృదయంలో దాచుకోవాల్సిందిగా నేను మీకు మనవి చేస్తూ ఉన్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు ఈ రీతిగా ఈ యొక్క గ్రామంలోని దేవుని యొక్క సువార్త అంటే మంచి వార్త, మంచి మాట, బ్రతుకునికి మేలైన మాట, జీవితాన్ని మార్చే మాట, లోటుగా ఉన్న ప్రతి దాన్ని సమృద్ధిలోనికి మలిచే మాట సువార్త. దేవునికి స్తోత్రం కలుగును గాక. అటువంటి మాటలను ప్రకటించడానికే ఇక్కడికి వచ్చాము. అదే రీతిగా చాలామంది అంటుంటారు, ఎందుకండి మీ క్రైస్తవులు ఎక్కడ పడితే అక్కడ మీ దేవుని గురించి చెప్తారు, ప్రతి దగ్గరికి వెళ్ళి మా దేవుణ్ణి నమ్ముకోండి అని మీరు ఎందుకండి చెప్తారు అని అనేక మందికి ప్రశ్నలు ఉండవచ్చు. దానికి సమాధానముగా నేను ఒక మాట చెప్తాను. మనము ఏదన్నా ఒక మంచి భోజన హోటల్కి వెళ్ళి భోజనం చేసామనుకోండి, ఆ భోజనం చాలా రుచిగా ఉందనుకోండి, ఏం చెప్తాము? ఊర్లోకి వెళ్ళి, నేను ఈరోజు పలానా ప్రాంతమునకు వెళ్ళాను, అక్కడ ఒక హోటల్లోని భోజనం చేశాను, ఇంతవరకు అంత రుచికరమైన భోజనం నేను ఎక్కడ చేయలేదని చెప్తాం. అదే రీతిగా స్త్రీలైనటువంటి వారు ఎక్కడికన్నా వెళ్ళి చీరలు కొనుక్కున్నా, లేదు అంటే ఎక్కడికన్నా వెళ్ళి మంచి నగలు కొనుక్కున్నా, ఆ నగలు వారికి మేలైనవి, ఆ చీరలు వారికి నచ్చాయి అనుకోండి, 10 మందితో వెళ్ళి, నేను పలానా షాపులోనికి వెళ్ళి చక్కని చీరలు కొనుక్కున్నాను, అక్కడ చూసినటువంటి చీరలు ఇంకెక్కడా నాకు కనిపించలేదు అనే మాటని అనేక చోట్ల చెబుతూ ఉంటారు. అలాగే ఈరోజు గొప్ప దేవుడినైన యేసు ప్రభు వారిని నమ్ముకున్న మేము ఆ మంచి దేవుడు ఎలాంటి వాడో తెలియజేయడానికే వచ్చాం తప్ప వేరే ఉద్దేశం ఏమీ లేదు. మేము రుచి చూచి తెలుసుకున్న ఆ దేవుణ్ణి, మేము అనుభవపూర్వకముగా అంగీకరించిన ఆ యేసు ప్రభు వారి యొక్క గుణాలను, ఆ యేసు ప్రభు దేవుని యొక్క లక్షణాలను వివరించడానికే ఇక్కడికి వచ్చాం తప్ప వేరే దురుద్దేశం ఏది లేదని మీకు మనవి చేసుకుంటూ వాక్య భాగమును ధ్యానం చేసుకుందాం. అపోస్తలుడైన పౌలు కొరింథీ సంఘానికి వ్రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 17వ వచనములోని ఒక మాట ఉంటుంది. అపోస్తలుడైన పౌలు కొరింథీ సంఘానికి వ్రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 17వ వచనములోని, ఎవడైనను క్రీస్తు యేసునందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో క్రొత్త వాయను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు మీతో నేను పంచుకోవలసిన మాట ఏంటి అంటే, ఎవరైనను క్రీస్తు యేసునందు ఉన్న ఎడల వారు నూతన సృష్టి అని బైబిల్ చెప్తూ ఉంది. ఇక్కడ బైబిల్ వాడిన పదం ఏంటి అంటే ఎవరైనను అంటున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అంటే
క్రీస్తు యేసు ఎవరిని రక్షించడానికి వచ్చారు అంటే ఈ లోకములో ఉన్న సమస్త మానవాళిని రక్షించడానికి వచ్చిన దేవుడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకనే ఆయన జన్మమైనప్పుడు ఏమని చెప్తున్నాడు అంటే, ఇదిగో దేవుడు లోకమును ఎంతో ప్రేమించను. ఆయన ఒక ప్రాంతానికో, ఒక వర్గానికో, ఒక దేశము వారికో, ఒక వర్ణము వారికో, లేదు అంటే ఒక సెట్ ఆఫ్ పీపుల్కో ఆయన దేవుడు కాదు, కానీ ఆయన లోకాన్ని ప్రేమించిన దేవుడు. ఆ లోకములో ఉన్న ప్రతి ఒక్కరిని ప్రేమించిన దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ దేవుడు అంటున్న మాట ఏంటి అంటే, ఇదిగో ఎవరైనను అంటే మీరు ఏ భాష మాట్లాడేవారన్నా పర్వాలేదు, మీరు ఏ ప్రాంతంలో ఉన్నవారన్నా పర్వాలేదు, మీ యొక్క శరీర రంగు ఏ రీతిగా ఉన్నా పర్వాలేదు, మీ హోదా ఏదన్నా పర్వాలేదు, మీ సామాజిక వర్గము ఏదన్నా నాకు అక్కర్లేదు, కానీ ఇదిగో నాలో ఎవరైతే ఉంటారో వారిని నేను ఒక నూతనమైన సృష్టిగా మార్చడానికి వచ్చిన దేవుడిని అని చెప్తున్నాడు. ఏంటండి ఈ నూతన సృష్టి? నూతనమైన సృష్టి మనిషికి ఎందుకు అవసరము? పాత సృష్టి లేదు అంటే పురాతనమైన సృష్టి ఎందుకు వద్దు అంటే, ఇక్కడ దేవుడు ఏం చెప్తున్నాడు అంటే, సృష్టి క్రమమును ఒకసారి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. మనిషి తాలూకా సృష్టి విధానము బైబిల్ ప్రకారము ఏ రీతిగా ఉంది అంటే, ఇదిగో దేవాది దేవుడు మనిషిని ఒక ప్రత్యేకముగా మలచినవాడు. ఈ యొక్క సృష్టి, యావత్ సృష్టిని ఆయన 6 రోజుల్లోని ఆయన ముగించాడు. ఈ యొక్క సృష్టిలో ఉన్న ప్రతి దాన్ని నోటి మాట చేత పలికి సృజించాడు ఆయన. కానీ మనిషిని సృష్టించే క్రమం వచ్చేటప్పటికి అది చాలా ప్రత్యేకమైన సృష్టిగా భావించాడు. అది చాలా ఉన్నతమైన సృష్టిగా ఆయన అనుకున్నాడు. కనుకనే మనిషిని మలచడానికి ఆయన సమయాన్ని తీసుకున్నాడు. మనిషిని మలచడానికి ఆయన తమ చేతులను ఉపయోగించాల్సి వచ్చింది. బైబిల్ గ్రంథం ఏం చెప్తుంది అంటే, ఆయన నోటి మాట చేత సూర్య చంద్ర ఆకాశ నక్షత్రములను కలుగజేసిన వాడు. అంటే సూర్యుడా నువ్వు కలుగు అన్న వెంటనే సూర్యుడు కలిగాడు, చంద్రుడా నువ్వు కలుగు అన్న చంద్రుడు కలిగింది. భూమిని సృష్టించాడు, పర్వతములను సృష్టించాడు, అగాధ జలములను సృష్టించాడు, అనేక జీవరాశులన్నింటినీ నోటి మాట చేత సృజించిన దేవుడు మనిషిని చేసేటప్పుడు ఏం చేశాడు అంటే, ఇదిగో మనిషి నా దృష్టిలో ప్రత్యేకమైన వాడు, మనిషి నా దృష్టిలో ఉన్నతమైన వాడు, ప్రతి దానికి జీవం ఉన్నది, కానీ ఈ మనిషిలో నేనుంచే జీవము ప్రత్యేకమైనది. అందుకని ఆయన ఏమంటున్నాడు అంటే, నేల మట్టి నుండి ఆయన నరుని సృజించి వాని నాసికారంధ్రములో ఆయన వాయువు యూదగా వాడు జీవాత్మాయను. దేవునికి స్తోత్రము కలుగును గాక. ఏ జీవికి లేనటువంటి ఒక ప్రత్యేకమైన లక్షణమును మనిషికి ఉన్నది, అదే ఆత్మ అంటున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అన్ని జీవించుచున్నవే, కానీ మనిషి జీవితము మాత్రము ప్రత్యేకమైన జీవితము. ఈ లోకంలో అన్నీ బ్రతుకుతున్నాయి, కానీ మనిషి బ్రతుకు ఒక ఉన్నతమైన బ్రతుకుగా దేవుడు మలిచాడు. అందుకనే ఈ మనిషిని సృష్టిస్తున్నప్పుడు ఆయన నోటి మాట చేత సృష్టించలేదు, కానీ తన స్వహస్తాలతో మనిషిని చాలా ప్రత్యేకముగా రూపించాడు. మళ్ళా ఎలా రూపించాడో కూడా ఈ పరిశుద్ధ లేఖనం ఏమని చెప్తుంది అంటే, దేవుడు మనిషిని రూపించేటప్పుడు తన పోలికలోను తన స్వరూపములోను సృజించాడు. దేవునికి స్తోత్రం. అంటే ఈ మనిషి తాలూకా ప్రత్యేకత ఏంటి? మానవ జన్మ తాలూకా ఔన్నత్యం ఏమిటి అంటే, ఈ మనిషి దేవుని రూపములోను దేవుని పోలికలోను సృజించిన వాడు. ఇంకా ఏ జీవికి ఇటువంటి ధన్యత కానీ ఇటువంటి అదృష్టం కానీ దేవుడు అనుగ్రహించలేదు. మానవునికి మాత్రమే ప్రత్యేకముగా ఈ కృపను చూపించాడు. కనుక ఆయన ఏమంటున్నాడు అంటే,
ఇదిగో నేను మనుష్యుని సృష్టిస్తాను, ఈ మనుష్యుడు నా దృష్టిలో ప్రత్యేకంగా కనిపించాలి అంటే నా పోలికలోని నా స్వరూపంలోని ఈ మనిషిని నేను చేయాలనుకున్నాడు. అందుకనే దేవుడు మనిషిని మలిచే క్రమములోని ఒక ప్రత్యేకమైన దృష్టిని ఆయన కేంద్రీకరించాడు మనిషి పైన. మనిషిని చేశాడు, మనిషికి జీవవాయువుని ఇచ్చాడు. ఆ మనిషి జీవాత్మయి దేవునితో సహవాసము చేయడం మొదలు పెట్టాడు, దేవునితో నడవడం మొదలు పెట్టాడు, దేవునితో మాట్లాడడం మొదలు పెట్టాడు, దేవునితోని ఆయన సమయము గడపడం మొదలు పెట్టాడు. ఇలాగా దేవుడు మనిషి ఒకే స్థానములోని ఉంటూ ఆ యొక్క మంచిగా వారి జీవితాన్ని కొనసాగిస్తున్న క్రమంలోని ఒక చిక్కొచ్చి పడింది మనిషికి. ఏంటి అంటే సమస్తమైన సృష్టికి దేవుడు ఒక నియమము పెట్టాడు, మనిషికి కూడా ఒక నియమం పెట్టాడు. కానీ ఏ జీవికి లేనటువంటి ఒక ఉన్నతమైన అవకాశము మనిషికి మాత్రమే ఏమిచ్చాడు అంటే మనిషికి తన సొంత చిత్తాన్ని ఇచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మనిషికి సొంత చిత్తాన్ని ఇచ్చిన దేవుడు ఆ మనిషికి ఓన్ విల్ అంటాడు, ఆ చిత్తానుసారముగా బ్రతకడము ఆయన అవకాశాన్ని ఇచ్చాడు. మనిషి దేవునితో నడవడం మొదలుపెట్టిన కొన్ని రోజుల తర్వాత, కొంత సమయం తర్వాత మనిషి ఆలోచనలు మారడం మొదలుపెట్టే దేవుడు ఏదైతే చేయొద్దన్నాడో దాన్ని ఆకర్షించే స్థితికి మనిషి దిగజారిపోయాడు. ఆ రీతిగా దేవుడు వద్దన్న పని చేయటం ద్వారా, దేవుడు నీకు ఈ పని తగదు అని చెప్పిన తర్వాత కూడా ఆ పని చేసిన తరువాత దేవుడు మనిషిని శపించాడు. ఆ మనిషికి దేవునికి ఉన్న సంబంధము కట్ అయిపోయింది. మనిషి దేవునికి దూరం అయిపోయాడు. ఆ దూరం అయిపోయిన మనిషి ఏ రీతిగా మార్చబడ్డాడు అంటే ఒకసారి తన పోలికలో తన స్వరూపములో చేసిన దేవుని మాట వినని మనిషి తన చిత్తానుసారముగా ప్రవర్తించాడు గనుక ఆ దేవుని పోలిక దేవుని స్వరూపము రెండు మనిషి నుంచి వేరు చేయబడ్డాయి. అందుకనే మనిషి తన ఇష్టానుసారమైన జీవితమును జీవించడం ప్రారంభించాడు. ఈ జీవించే క్రమంలోని ఎలా మారిపోయాడు అంటే ఏ ఉద్దేశముతోనైతే దేవుడు మనిషిని సృష్టించాడో, ఏ ఆశ ఏ వాంఛ కలిగి దేవుడు మనిషికి ఒక ఉన్నతమైన జీవితం ఇచ్చాడో ఆ సృష్టి ధర్మం ఏమైపోయింది అంటే దేవుని దృష్టిలో పాపంగా మారిపోయింది, ప్రాచీన స్వభావంలోనికి వెళ్ళిపోయింది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవునితో సహవాసము చేస్తూ దేవుని ఆజ్ఞలను పాటిస్తూ దేవుని మాట ప్రకారము జీవించాల్సిన మనిషి దేవునికి దూరం అయిపోయాడు. ఏ రీతిగా బ్రతకాలో తెలియక ప్రతిదీ తనకు ఇష్టం వచ్చిన రీతిగా బ్రతకడం మొదలు పెట్టాడు. ఈ బ్రతకడం మొదలుపెట్టిన మనిషి దేవుని దృష్టి నుంచి దూరంగా వెళ్ళిపోయాడు. కనుకనే మనిషి తన జీవితంలో అనేకమైన కష్టాలను అనుభవిస్తూ ఉన్నాడు. అందుకనే దేవుడు ఏమంటున్నాడు అంటే ఈ మనిషి నశించిపోవటం ఆయనకి ఇష్టం లేదు. ఎందుకు ఇష్టం లేదు అంటే మనిషిని ప్రత్యేకముగా చేశాడు ఆయన, మనిషిని ఎంతో ప్రేమించాడు ఆయన, మనిషి పట్ల ఒక ఉన్నతమైన ఉద్దేశము కలిగి ఉన్నాడు ఆయన. గనుక ఆయన ఏమంటున్నాడు అంటే ఈ మనిషి నశించిపోవటం నాకు ఇష్టము లేదు గనుక తిరిగి మళ్ళా నా దగ్గరికి ఈ మనిషిని చేర్చుకోవాలి అంటే నేను ఏ రీతిగా మనిషిని సృష్టించానో అదే రీతిగా మళ్ళా మనిషి నా దగ్గరికి రావాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మన ఇంట్లోని పిల్లలు ఉంటారు, వారికి చక్కగా ముస్తాబు చేసి బయటికి పంపించినప్పుడు మనం ఏమనుకుంటామంటే నా కొడుకు ఎలా వెళ్ళాడో తిరిగి అలాగే రావాలనుకుంటాం, నా కుమార్తె ఎలా వెళ్ళిందో బయటికి తిరిగి అలాగే రావాలనుకుంటాం. కానీ మన పిల్లలు ఏం చేస్తారు, బట్టలు పాడు చేసుకుంటారు, జుట్టు చెరిగిపోతుంది. మనం పంపించింది ఒకలాగా పంపిస్తే తిరిగి వచ్చేటప్పుడు ఎలాగొస్తారు, వేరే రీతిగా వస్తారు. కానీ అలాంటి వారిని దేవుడు అంగీకరించలేడు, ఇంట్లోకి రానివ్వలేడు. ఏం చేస్తాము, నువ్వు ముందు కాలు కడుక్కో, నువ్వు ముందు చేతులు కడుక్కో, నేను నువ్వు శుభ్రపరచుకో, తర్వాతే నువ్వు ఇంటిలోనికి రా అంటారా అనరా తల్లిదండ్రులైనటువంటి వారు? తొందరగా వెళ్ళి స్నానం చేయి.
ఇది బాహ్య శరీరానికి పట్టిన మలినము, కానీ జీవాత్మని దేవుడు ఇచ్చాడు, మా ఆత్మకి శుద్ధి ఎలా కలుగుతుంది అని దేవుడు ప్రశ్నిస్తూ, ఇదిగో పాత సృష్టి ఏమైపోయింది అంటే నాకు దూరంగా జరిగిపోయింది, అది పాపంలోనికి పడిపోయింది. నేను మనిషిని ఏ రీతిగా సృజించానో ఆ సృష్టిలోనికి మనిషి తిరిగి మార్చబడాలి అంటే ఆ మనిషికి నూతనమైన సృష్టి అనేది చాలా ప్రాముఖ్యమైనదని దేవుడు గ్రహించాడు. కనుకనే ఆయన ఏమంటున్నాడు అంటే, ఇదిగో మీరు నూతన సృష్టిగా మార్చబడాలి, మీరు కొత్త జీవితం జీవించాలి. ఈ జీవితం ఎవరి వల్ల ఉండాలి అంటే, ఇదిగో మిమ్మల్ని కలుగు చేసిన దేవునికి ఇష్టమైన జీవితముగా ఉండేటప్పుడు తిరిగి మళ్ళా ఆయన నిన్ను తన దగ్గరికి ఆహ్వానించే పరిస్థితి ఉంటుంది. కనుక నీవు నూతనమైన సృష్టిగా మార్చబడితే తప్ప దేవుని దగ్గరికి చేరుకోలేవు అని గ్రహించాడు. కనుకనే మనిషి ఎంత ప్రయత్నం చేసినా ఆ నూతనమైన సృష్టిలోనికి మారడం చాలా కష్టమైపోయింది. ఎందుకో తెలుసా? మనిషికి తెలియదు ఎలా మారాలో. కానీ దేవుడు ఏమని చూశాడు అంటే, ఈ మనిషి తిరిగి మళ్ళా నా దగ్గరికి రావాలి అంటే తన సొంతంగా తను రాలేడు. తప్పిపోయిన పిల్లలు సొంతంగా ఇంటికి వస్తారా? ఎవరన్నా వెతికి తెస్తే వస్తారా? చిన్నపిల్లలైనటువంటి వారు ఎవరో ఒకరు వెళ్ళి వెతికి తల్లిదండ్రులైనటువంటి వారు అటు ఇటు తిరిగి మళ్ళా చేయి పట్టుకుని ఇంటికి నడిపిస్తే తప్ప వారి ఇంటికి రాలేరు. అలాగే దేవుడు ఏమనుకున్నాడు అంటే, ఎంత ప్రయత్నం చేసినా తిరిగి మనిషి నా దగ్గరికి రాలేడు. ఎందుకో తెలుసా? నాకు దూరం అయిపోయాడు, నా దగ్గరికి చేరుకోలేనంత దూరముగా మనిషి దిగచారిపోయాడు అని గ్రహించాడు. కనుకనే ఇంకా మనిషి తన సొంతంగా దేవుని దగ్గరికి రాలేడని గ్రహించాడు. మనిషిని వెతుక్కుంటూ దేవుడే ఈ లోకానికి వచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనిషిని వెతుక్కుంటూ వచ్చిన వాడు ఆయన. ఎందుకు అంటే మనిషిని ప్రేమిస్తున్నాడు గనుక, మనిషిని తన దగ్గరికి చేర్చుకోవాలని ఆశపడుతున్నాడు. తన స్వరూపంలోనికి తిరిగి మళ్ళా దేవుని స్థానంలోనికి మనిషిని పెట్టాలని ఆలోచిస్తున్నాడు. కనుకనే మనిషిని నేను వదులుకోలేను అని చెప్పి ఈ లోకంలో ప్రాణమున్న అనేకమైన ఉన్నాయి, కానీ దేని కొరకు దేవుడు తిరిగి రాలేదు. కానీ మనిషిని మాత్రమే వెతుక్కుంటూ వచ్చిన దేవుడు. అందుకని ఆయన ఏమంటున్నాడు అంటే, ఇదిగో నీకు నేను ఒక నూతనమైన సృష్టిగా మార్చబడడానికి నేను నీ కొరకు వచ్చిన దేవుణ్ణి. అందుకని అంటాడంటే, కాగా ఎవడైనను క్రీస్తు యేసునందు యుండిన ఎడలవాడు నూతన సృష్టి. ఏంటి క్రీస్తు యేసునందు ఉండడము అంటే, బైబిల్ దీనికి ఒక మాట చెప్తుంది. ఏంటి అంటే, ఎవరైతే యేసుక్రీస్తుని సొంత రక్షకునిగా అంగీకరిస్తారు, యేసుక్రీస్తుని తమ జీవితంలోనికి ఆహ్వానిస్తారు, తమ హృదయంలో ఎవరైతే క్రీస్తుకి స్థానం ఇస్తారో వారు క్రీస్తులో ఉన్నవారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ క్రీస్తులో ఉండడం అంటే ఏంటి అంటే, దేవా ఇదిగో ఇంతకాలము నాకు నచ్చిన జీవితంలో నేను జీవించాను, ఇదిగో ఇంతకాలము ఈ పాపపు స్వభావముతో నేను ఈ లోకంలో బ్రతికాను, ఇంతవరకు నా మనసుకు వచ్చిన ఆలోచనను నేను వెంబడించాను, నా మదిలో పుట్టిన తలంపుల వైపు నేను పరిగెట్టాను, ఇక నుంచి నా జీవితము నా ఇష్ట ప్రకారము నేను జీవించలేను. కానీ ఇదిగో నా జీవితము ఇలా పాడైపోవడానికి నా తలంపులే కారణం, నా బ్రతుకు ఇలా మారిపోవడానికి నాకున్న ఆలోచనలే కారణము, నా కుటుంబము నాశనం అయిపోవడానికి ఇదిగో నేను చేసిన పనులే కారణము. కనుక నా అంతటా నేను ఏమి చేసినను నా జీవితంలో సుఖం ఉండట్లేదు, నా పరిస్థితుల్లో మార్పు ఉండట్లేదు. కనుక దేవా నాయనా ప్రభువా, ఇదిగో నా జీవితాన్ని నీ చేతుల్లో పెడుతున్నాను, నీవు నన్ను నడిపించు అని ఎవరైతే వారి బ్రతుకులను క్రీస్తుకు అప్పగిస్తారో వారు క్రీస్తులో ఉన్నట్టు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ క్రీస్తులోనికి ఎవరైతే వారి జీవితాన్ని ఇస్తారో వారిని దేవుడు ఏ రీతిగా మారుస్తాడంట? నూతనమైన సృష్టిగా మారుస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ
నూతనమైన సృష్టి ఎలా ఉంటుందో మీకు ఒక ఉదాహరణ చెప్తాను. మీ అందరికీ చూస్తూ ఉంటారు, ఎప్పుడన్నా సీతాకోక చిలుకని ఎంతమంది చూసారో చేతులు ఎత్తండి. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరం సీతాకోక చిలుకని చూస్తాం. కానీ సీతాకోక చిలుక పుట్టినప్పుడు సీతాకోక చిలుకలాగా ఉండదు. ఎలా ఉంటది? అది గొంగలి పురుగులా ఉంటది. చూడ్డానికి బాగుంటుందా? ఎలా ఉంటది? అసహ్యంగా ఉంటది. సీతాకోక ఎలా ఉంటుంది? అందంగా ఉంటది. అసలు గొంగల పురుగుకి సీతాకోక చిలుకకి ఏమన్నా పోలిక ఉంటుందా? ఏ పోలిక ఉండదు. ఈ గొంగల పురుగు ఎలా ఉంటుంది? అసహ్యంగా, ఒంటి నిండా రోమాలతో ఉండి దాన్ని చూస్తే ఏం చేస్తాము? తుడిచిపెట్టేస్తాం, పక్కకి జరిగిపోతుంది. అది వద్దు మనకిది. ఎందుకో తెలుసా? చూడ్డానికి అసహ్యం, అది చేసే పనులు అసహ్యంగా ఉంటాయి. మనిషి జీవితం ఎలా ఉంటుందంటే కొన్నిసార్లు సమాజంలోని అతనితో మాట్లాడడానికి ఎవరో ఇష్టపడరు. వాళ్ళ గురించి మంచి సాక్ష్యము ఉండదు. ఎందుకో తెలుసా? చేసే పనులు ఎలా ఉంటాయి అంటే అంత భయంకరమైన పనులుగా ఉంటాయి మనిషి జీవితం. ఏ ఒక్కరు మంచోళ్ళు కాదు. ప్రతి ఒక్కరిలోనూ పాపం ఉందని దేవుడు చెప్తూ ఉన్నాడు. మనిషి జీవితము కొన్నిసార్లు ఎలా మారిపోతుంది అంటే అసహ్యము కొలిపించే జీవితం. మనిషి అలవాట్లు కావచ్చు, మనిషి బుద్ధి కావచ్చు, మనిషి మాట్లాడే మాటలు కావచ్చు, మనిషి చేసే పనులు కావచ్చు, ఈ మనిషి అనుసరించే జీవన విధానము కావచ్చు, ఇవన్నీ మనిషిని ఎలా మార్చేస్తున్నాయి అంటే అసహ్యంగా మార్చేస్తున్నాయి. అందుకనే దేవుడు ఏమంటున్నాడు అంటే, నీ ఈ దీన స్థితిని నేను చూశాను, నీ ఈ భయంకరమైన పరిస్థితులు నేను గమనించాను. నీవు ఇలా ఉంటే అందరికీ నువ్వు అసహ్యంగానే కనిపిస్తున్నావు. అందరికీ నువ్వు ఎలా కనిపిస్తున్నావో నాకు తెలియదు, కానీ నాకు మాత్రం నీ జీవితము పరమ పాపములో ఉన్నావు అని నేను తెలుసుకుంటున్నాను. నీ జీవితాన్ని మార్చడానికి వచ్చిన దేవుడును నేను కనుకన. గొంగలి పురుగు ఏం చేస్తుంది అంటే కొన్ని రోజులు గొంగలి పురుగులో బ్రతుకుతుంది. ఒక్కొక్క సమయం వస్తుంది, ఆ సమయంలో ఏం చేస్తుందో తెలుసా? అది తను ఉన్న ప్రాంతం నుంచి కొంచెం దూరం జరుగుతుంది. అది తింటున్న తిండిని తినడం మానేస్తుంది. అది పెరిగే వాతావరణం నుంచి అది దూరంగా జరుగుతుంది, వెళతాది. ఎక్కడో ఒక మూలన ప్రత్యేకముగా దాని స్థావరం ఏర్పాటు చేసుకొని దాని చుట్టూరు ఒక పట్టుతోని ఒక కక్కువని అంటారు, దాన్ని తెలుగులో ఏమంటారు అంటే ఒక గూడుని ఏర్పాటు చేసుకుంటుంది. సైంటిస్టులు చాలా పరిశోధనలు చేశారు. అసలు ఈ గూడులోని ఈ గొంగల పురుగు జీవితంలోని ఇలా మారిపోవడానికి గల కారణం ఏంటి అని అనేకమైన పరిశోధనలు చేశారు. కానీ ఆ గూడులో ఏం జరుగుతుందో ఇప్పుడు దాకా ఎవరో కనిపెట్టలేకపోయారు. ఎన్నో ఎక్స్పెరిమెంట్లు చేశారు. ఇప్పుడు ఉన్న సాంకేతికత నిపుణతతోని ఉన్నతమైన పరిశోధనలు చేశారు. కానీ ఆ గొంగల పురుగు ఆ గూడులోకి వెళ్ళి ఏం చేస్తుందో ఇప్పుడు దాకా ఎవరో కనిపెట్టలేకపోయారు. కానీ కొన్ని రోజులు ఆ గూడులో ఉన్న గొంగలి పురుగు ఆ గూడుని తెంచుకుంటూ బయటకు వచ్చేసేటప్పటికి ఎలా ఉంటుంది? సీతాకోక చిలుకలా మారిపోతుంది. ముందున్న ఆ ముళ్ళ జుట్టు ఉంటుంది, దానికి ఉండదు. ముందు రెక్కలు లేవు, ఇప్పుడు ఏమొచ్చినాయి? రెక్కలు వచ్చినాయి. ముందు దానికి యాంచెనా అంటారు, అంటే అది ఈ మకరందాన్ని పీల్చుకోవడానికి ఒక స్ట్రాలా ఉంటుంది. ముందు దాని రంగులాగా ఉంటుంది, అసహ్యంగా పచ్చగా నల్లగా అదొకలాగా ఉంటుంది. కానీ సీతాకోక చిలుక అయిపోయిన తర్వాత రకరకాల రంగులు వస్తాయి. ఈ సీతాకోక చిలుక కానీ మన దగ్గర నుంచి కానీ ఎగిరితే ఏం చేస్తాము? పట్టుకోవడానికి ప్రయత్నం చేస్తాం. అది ఎక్కడికి వెళ్తే అక్కడ పిల్లలు దాన్ని వెంబడి పరిగెత్తడం మొదలు పెడతారు. ఆలోచించండి, గొంగలి పురుగుగా ఉన్న దాన్ని అసహించుకునే మనము అదే సీతాకోక చిలుక కింద మారిన తర్వాత దాన్ని ఆకర్షణకి లోనవుతాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. నూతనమైన సృష్టి అంటే ఏంటి అంటే నీవు అదే రీతిగా ఉంటావు, కానీ దేవుడు నీ హృదయంలోనికి వచ్చిన తర్వాత, నీ జీవితంలో ఆయన దేవుడు అయిన తర్వాత, ఏ మనుషులైతే నిన్ను చూసి అసహ్యించుకుంటారో అదే మనుషులు నువ్వు ఆకర్షించే స్థితిలోనికి మారుతావు. దేవునికి స్తోత్రం కలుగును గాక.
నూతన సృష్టి ఎందుకు ప్రాధాన్యము అంటే దేవుని దృష్టిలోని ఒకప్పుడు నీ బ్రతుకు అసహ్యంగా కనిపించవచ్చు, కానీ నీ బ్రతుకుని మరలా తిరిగి ఆకర్షణీయంగా మార్చగలిగిన వాడు దేవుడు. ఒకప్పుడు ఏ కుటుంబంలో నువ్వు అవమానాలు పడ్డావో వారి మధ్యనే నీకు ఘనత తెచ్చేవాడు దేవుడు. ఏ సమాజము నిన్ను చూసి చిత్కరించుకున్నదో అదే సమాజంలో నీ తల ఎత్తగలిగిన వాడు నీ దేవుడు. ఇవన్నీ జరగాలి అంటే ఏ రీతిగా గొంగలి పురుగు ఆ యొక్క గూడులోనికి వెళ్ళి రూపాంతరము చెందుతుందో, మార్పు చెందుతుందో, మనిషి జీవితంలో అటువంటి మార్పు కావాలి. ఎలాంటి మార్పు కావాలి అంటే దేవుడు చెప్తున్న మాట ఏంటి అంటే, రోమీయులకు రాసిన పత్రిక అపోస్తలుడైన పౌలు రోమా సంఘానికి రాసిన పత్రిక 12వ అధ్యాయము 2వ వచనంలో ఏమంటాడు అంటే, మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి రూపాంతరము పొందుడి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. గొంగలి పురుగు సీతాకోక చిలుకలుగా మారాలి అంటే అది గూడు కట్టుకుని ప్రత్యేకింపబడి కొన్ని రోజులు అయిపోయిన తర్వాత అది సీతాకోక చిలుక కింద మారుతుంది. మరి మానవ జీవితము పాత సృష్టి నుంచి నూతనమైన సృష్టి కింద ఎలా మార్చబడుతుంది అంటే దేవుడు చెప్తున్నది ఏంటి అంటే, నీవు పాటిస్తున్న ఈ లోక మర్యాదలు అంటే ఏంటి అంటే, ఈ లోకము నీకు నేర్పేవి. ఏం నేర్పుతుంది ఈ లోకము? అసూయ నేర్పుతుంది. ఏమి నేర్పుతుంది ఈ లోకము? కలహము నేర్పుతుంది. ఏమి నేర్పుతుంది ఈ లోకము? ద్వేషము నేర్పుతుంది. ఏమి నేర్పుతుంది ఈ లోకము? కులాల మధ్యన వేర్పాటువాదాన్ని నేర్పుతుంది ఈ లోకము. ఏమి నేర్పుతుంది ఈ లోకము? నీకు వ్యసనాలను నేర్పుతుంది ఈ లోకము. అందుకనే దేవుడు ఏమంటున్నాడు అంటే, నీవు వీటన్నిటిని విడిచిపెట్టేసి నిన్ను నువ్వు ప్రత్యేకపరచుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ రోజు నేను చెప్తున్నది ఏంటి అంటే, క్రైస్తవ మతంలోనికి మీరు రండి అని నేను ఎప్పుడూ బోధించను. ఎందుకు అంటే మతం అనేది మనిషిని నాశనం చేయడానికి వచ్చింది తప్ప మనిషిని ఉద్ధరించడానికి రాలేదు. నేను మీకు ఈ రోజు బోధిస్తున్నది ఏంటి అంటే, మీ మనస్సులోని ఒక నూతనమైన స్వభావం ఈరోజు ధరించుకోండి అని చెప్పడానికి వచ్చాను. మీ మనస్సులోని పుట్టే ఆలోచనలు మారాలి. మీ హృదయంలో పుట్టే తలంపులు మారాలి. మీకు ఎందుకు ఇది చాలా ప్రాముఖ్యము? మనస్సు మారడం ఎందుకు ప్రాముఖ్యము అంటే, మనస్సులోనే మనిషి తాలూకా ప్రతి పని మొదలవుతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏదన్నా ఒక దొంగ ఒక ఇంటిని దోచుకునే ముందు మొట్టమొదటి దొంగతనం ఎక్కడ చేస్తాడో తెలుసా? తన హృదయంలో చేస్తాడు. ముందుగానే ప్రణాళికలు వేసుకుంటాడు, రెక్కి నిర్వహిస్తాడు. ఏ సందులోంచి వెళ్ళాలి, ఏ కిటికీ తీయాలి, ఎక్కడ ఏ సామాన్ ఉందని మొట్టమొదటి తలంపంతా ఎక్కడ ఉంటుంది? తన హృదయంలో పుడతాది. హృదయములో తలంపు ఎంత బలంగా ఉంటే బాహ్యంగా ఆ పని చేయడానికి అంత ఆసక్తి పెరుగుతుంది మనిషికి. అందుకనే దేవుడు ఏమంటున్నాడు అంటే, నీ బాహ్య జీవితము మారాలి అంటే నీ అంతరంగిక జీవితంలోనే ఒక ఉన్నతమైన మార్పు కావాలి. ఆయన మనుషుల మనస్సుని ఆశ్రయించే దేవుడుగా ఉన్నాడు. అందుకనే పరిశుద్ధ బైబిల్ గ్రంథంలోని దేవుడు మనిషి నుంచి కోరుకుంటున్నది ఏంటి అంటే, నా కుమారుడా నీ హృదయము నాకిమ్ము అంటున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నాకు ఏమి వద్దు నీ దగ్గర నుంచి, నీ హృదయం ఏదైతే ఉన్నదో అది కానీ నాకు ఇచ్చినట్లయితే నీ హృదయముతో పని చేసే దేవుడిగా ఉన్నాను. నీ హృదయములో కార్యము చేసేవాడిగా ఉన్నాను. నీ హృదయాన్ని మార్చడానికి వచ్చిన వాడిగా ఉన్నాను. నీ హృదయము నాకు దూరముగా ఉన్నంతసేపు ఆ హృదయములో పుట్టే తలంపు పాపపు తలంపులు వలె ఉంటాయి. ఈ రోజు నూతన సృష్టిగా మార్చబడాలి అంటే నూతనమైన హృదయం అవసరము. నూతనమైన హృదయము నూతనమైన జీవితానికి సాదృశ్యంగా ఉంటది. దేవునికి స్తోత్రం కలుగును గాక. మీరు వంట చేశారు, గిన్నె ఏమైపోయింది? ఎంగిలైపోయింది. మళ్ళా తిరిగి అదే గిన్నెలో వంట చేస్తారా? ఏం చేస్తాం? చక్కగా శుభ్రపరుస్తాం. ప్లేట్లో అన్నం తింటాం, అదే ప్లేట్లో వేరే వాళ్ళకి ఏమన్నా పెడతామా? పెట్టాం. ఎందుకంటే మనకి తెలుసు క్లీన్గా నీట్గా ఉంటే అది చాలా
ఆకర్షణీయంగా ఉంటుంది, దానికి విలువ పెరుగుతుంది అని. దేవుడు ఏమంటున్నాడు అంటే ఈరోజు మీ హృదయం అనే కేంద్ర బిందువుగా ఉన్న మనిషి జీవితానికి ఉన్న ఇది మార్చబడాలి. అందుకని ఆయన ఏమంటున్నాడు అంటే నీ హృదయంలో కొన్ని కార్యములు జరగాలి. ఏమంటున్నాడు అంటే ఈ లోకంలో ఇప్పుడు దాకా నువ్వు చూసినవన్నీ నీ హృదయంలో నాటుకుపోయాయి. ఈ లోకంలో నీ అనుభవపూర్వకంగా నువ్వు తెలిసినవన్నీ నీ హృదయంలో లోతుగా ఇంకిపోయినాయి. ఇవన్నీ నీ హృదయంలో ఉన్నట్లయితే నీ హృదయంలో నుంచి ఏం వస్తాయంటే చెడు తలంపులు, పాపపు మాటలు, పాపపు పనులు మాత్రమే వస్తాయి. ఆ హృదయాన్ని కానీ దేవుడికి ఇచ్చినట్లయితే గొంగలి పురుగు ఏ రీతిగా సీతాకోక చిలుకగా మారిపోతుందో, మెటామార్ఫోసిస్ అంటారు ఇంగ్లీష్లోని, గ్రీకు పదము నుంచి వచ్చింది. మెటామార్ఫోసిస్ అంటే ట్రాన్స్ఫర్మేషన్, అంటే పాత స్థితి నుంచి నూతనమైన స్థితిలోనికి, పాత రోత జీవితంలో నుండి ఉన్నతమైన జీవితంలోనికి, పాపపు జీవితంలో నుండి పరిశుద్ధ జీవితంలోనికి. ఎవరివ్వగలరు ఈ పరిశుద్ధత అంటే ఈ యొక్క బైబిల్ గ్రంథం ప్రకారము ఆయన చెప్తున్న మాట ఏంటి అంటే పరిశుద్ధుడైన యేసుక్రీస్తు మూలముగానే మనిషికి పవిత్రత వస్తుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆయన చిందించిన పవిత్ర రక్తము ద్వారానే మానవాళి చేసిన సమస్త పాపమును అది కడుగు వేసేంత శక్తి కలిగిన రక్తము. ఆ రక్తములో మన పాపములు కలుగబడితేనే మనము నూతనమైన జన్మ అనే దాంట్లోనికి మనము వెళ్ళగలుగుతాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ రోజు మీతో చెప్తున్న మాట ఏంటి అంటే ఈ లోకము మీకు ఆకర్షణీయంగా కనిపించవచ్చు. ఈ లోకములోని నువ్వు చేసే ప్రతి పని నీకు సంతోషాన్ని ఇవ్వచ్చు. ఈ లోకములో నువ్వు చేస్తున్న ప్రతి క్రియ ప్రస్తుతానికి నీకు ఆనందాన్ని ఇవ్వచ్చేమో కానీ దాని తాలూకా పర్యవసానము చాలా తీవ్రముగా ఉండబోతుంది. మనిషిని దేవుడు ఎందుకు ఇంతలా ప్రేమించాడు? ఎందుకు నువ్వు నూతన సృష్టిగా మార్చబడాలి అంటే ఈ లోకంలో నువ్వు జీవించిన కాలము కొద్ది దినములు మాత్రమే, కానీ నీ ఆత్మ ఏదైతే ఉందో అది సదాకాలము జీవించేది. ఈ శరీరము మట్టిలోని కలిసిపోవచ్చు, ఈ శరీరము శిథిలమైపోవచ్చు, కానీ దేవుడు ఇచ్చిన ఆత్మ అనేది ఒకటి ఉంది. ఆ ఆత్మకి దేవుడు రెండు గమ్యాలను నియమించాడు. ఆ రెండు గమ్యాలు ఏంటి అంటే ఒకటి నరకము, ఇంకొకటి పరలోకము. ఎవరన్నా ఈ యొక్క మాటలు విశ్వసిస్తారు? నరకం ఉందండి, స్వర్గం ఉందండి, నరకం ఉందండి. కానీ మనిషి ఏమనుకుంటున్నాడంటే నేను చేసే క్రియలను బట్టి నేను స్వర్గానికి వెళ్తాను అనుకుంటున్నాడు. కానీ మనిషి చేసే క్రియలు ఎంత భయంకరంగా ఉంటాయో ఎవ్వరూ చెప్పక్కర్లేదు. మనల్ని మనం ఒకసారి స్వీయ పరిశోధన చేసుకుంటే మన బ్రతుకేంటో మనకి తెలిసిపోతుంది. దేవుడు ఏమంటున్నాడు అంటే పరిశుద్ధపరచడానికి వచ్చిన దేవుడిని నేను, పవిత్రతలోనికి మిమ్మల్ని నడిపించడానికి వచ్చిన దేవుడిని నేను. నీవు నరకమనే నిత్య నాశనములోనికి వెళ్ళిపోకుండా ఇదిగో తిరిగి నాతో పాటు సదాకాలము నాతో సహవాసము చేయాలని నిన్ను మొదట ఏ రీతిగా సృజించి నాకు సమీపముగా నిన్ను పెట్టుకున్నాను, మరలా తిరిగి నిన్ను నా సమీపమునకు తెచ్చుకోవాలని ఆశపడుతున్న దేవుణ్ణి నేను గనుక నేను నూతన సృష్టిగా మార్చబడతాను. నూతనమైన సృష్టి నూతన గుర్తింపునిస్తుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. సీతాకోకను చూసి ఎవరన్నా గొంగల పురుగు అంటారా? గొంగల పురుగును చూసి ఎవరన్నా సీతాకోక చిలుక అంటారా? అనరు. పేరు మార్చబడుతుంది, రూపం మార్చబడుతుంది, స్వరూప్యత మార్చబడుతుంది, దానికి ఉన్న అలవాట్లు మార్చబడతాయి. దేవుడు ఈరోజు మనలందరినీ నూతన సృష్టిగా మార్చడానికి ఇష్టపడుతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకనే ఏమంటున్నాడు అంటే ఈ లోక మర్యాదలను మీరు అనుసరింపక ఉత్తమమైన దేవుని వైపు తిరగండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇంకేమంటున్నాడు అంటే మీకు అనుకూలమైనది ఏంటిది? మీకు కష్టమైనది కాదు. దేవుణ్ణి నమ్ముకోవడము చాలా భారభరితమైనది కాదు. ఆయన ఏమడుగుతున్నాడు? ఇదిగో నీ హృదయంలో నాకు కొంత స్థానమే. నగలు అడిగాడా? వజ్ర వైడూర్యాలు అడిగాడా? నీ ఆస్తిలోని భాగం అడిగాడా? ఏమడిగాడు? నీ హృదయములో చోటిమ్మని అడుగుతున్నాడు ఆయన. ఆ హృదయములో ఎవరైతే దేవునికి చోటిస్తారో ఆ హృదయములో ఆయన కొలువై ఉన్న దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకనే పరిశుద్ధ బైబిల్ గ్రంథం ఏమంటుంది అంటే మీ హృదయములో క్రీస్తుని ప్రభువుగా ప్రతిష్ఠించ
అంగీకరించండి అంటున్నాడు. ఏ వ్యక్తి అయితే తన జీవితమునకు రాజుగా యేసు ప్రభు వారిని చేసుకుంటాడో ఇక నుంచి ఆ హృదయమును ఏలేవాడు దేవుడై ఉంటాడు. ముందు నీ హృదయానికి నీవు యజమానివు గనుక నీకు నచ్చింది చేశావు. ఎవరైతే క్రీస్తుని ప్రభువుగా వారి హృదయంలో ప్రతిష్ఠించుకుంటారో ఆ హృదయము దేవుని వశములోనికి వెళ్ళిపోతుంది. దేవుని వశములోనికి వెళ్ళిపోయిన హృదయము దేవునికి నచ్చిన కార్యములు మాత్రమే చేయడానికి ఇష్టపడుతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. గొంగళ పురుగు తినే ఆహారం సీతాకోక చిలుక తింటదా? తినదో. దేవుణ్ణి నమ్మక ముందు నీ అలవాట్లు వేరై ఉండొచ్చు, కానీ దేవుని నమ్ముకున్న తర్వాత నీ ప్రతి అలవాటును ఆయన మార్చేయగలిగిన దేవుడు. ఇక్కడ ఉన్న చాలా మంది, అనేక మంది ఒకప్పుడు గొంగళ పురుగు లాంటి జీవితమును జీవించిన వారమే. ఎప్పుడైతే యేసుక్రీస్తుని అంగీకరించామో, నిజరక్షకునికి జీవితాలు ఎప్పుడైతే అప్పగించామో జీవితంలోని మార్పు కనిపిస్తుంది. ఏ గ్రామంలో అవమానాలు పొందామో అదే గ్రామంలో ఇప్పుడు గౌరవాన్ని పొందుకుంటున్నాం. ఏ బంధువుల మధ్యన దూషించబడ్డామో అదే బంధువుల మధ్యన నేడు మా తలని దేవుడు ఉన్నతముగా ఎత్తాడు. ఎందుకో తెలుసా? ఇది మనిషి వలన జరిగిన కార్యము కాదు, కానీ దేవుని వలన జరిగిన కార్యము. ఈ రోజు మీకు చెప్పే వార్త ఏంటి అంటే, ఇదిగో ఇంతవరకు మీరు ఏ జీవితాన్ని జీవించారో తెలియదు, ఇంతవరకు మీ ఆలోచనలు ఏంటో తెలియదు, ఇంతవరకు మీ గమ్యం ఏంటో తెలియదు, కానీ ఈ రోజు దేవుడు చెప్తున్న మాట ఏంటి అంటే, నూతనమైన సృష్టి మీకు నూతనమైన గమ్యములోనికి నడిపిస్తుంది. నూతనమైన సృష్టి నీ జీవితంలో నూతన కార్యములను ప్రారంభించడానికి ఒక కేంద్ర బిందువుగా మారుతుంది. కనుక హృదయం అనే అత్యున్నత స్థానములో నీ దేవునికి గాని నువ్వు ఈ రోజు స్థానం ఇచ్చినట్లయితే ఆ దేవుడు నీ జీవితాన్ని మార్చగలగడానికి సమర్థుడైన దేవుడిగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన చెప్తున్న మాట ఏంటి అంటే, ఈ లోకములో ఆయనకి అసాధ్యమైనది ఏది లేదు. ఈ లోకంలో చాలా మంది ఒకప్పుడు పాపరోత జీవితమును జీవించారు. క్రీస్తులోనికి వచ్చిన తర్వాత వాళ్ళు ఉన్నతమైన వ్యక్తులుగా మార్చబడ్డారు. మనందరికీ తెలుసు, ఇదే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని స్టువర్ట్పురం అనే ఒక ఊరు ఉండేది. ఆ స్టువర్ట్పురం దేనికి ఒకప్పుడు ప్రసిద్ధి అంటే దోపిడీ ముఠాలకు ప్రసిద్ధి, దొంగలు. కానీ ఇప్పుడు ఆ స్టువర్ట్పురము సువార్తపురముగా మార్చబడింది. ఎందుకో తెలుసా? అక్కడ దేవుని యొక్క కార్యము జరిగింది. ఒకప్పుడు దొంగతనమే జీవితమునకు ఆధారమని చేసుకున్న అనేక మంది ఈ రోజు ఆ వృత్తిని వదిలేశారు. దానికి కారణం ఏంటో తెలుసా? వారి హృదయములో దొంగ ఆలోచనలు దేవుడు సమూలముగా నాశనం చేశాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒకసారి వ్యభిచారులు దేవుని వైపు తిరిగారు, ఆ జీవితాన్ని విడిచిపెట్టేశారు. ఒకసారి అయిష్టమైన కార్యములు చేసే అనేక మంది దేవుని వైపు తిరిగారు, వారి జీవితాన్ని మార్చుకున్నారు. ఈ రోజు నేను ఇక్కడ ప్రకటించడానికి వచ్చింది ఏంటి అంటే, ఒకసారి ఈ దేవుని రుచి చూచి తెలుసుకో. ఒకసారి ఈ దేవునికి నీ జీవితంలో ఒక అవకాశం ఇవ్వు. ఒకసారి నువ్వు నిరుత్సాహంలో ఉన్నావేమో, ఇంకా నా జీవితం ఇంతే, నన్ను రక్షించేవారు ఎవరూ లేరు, నేను ఏ ప్రయత్నం చేసినా నా బ్రతుకు మారదు, నా కుటుంబం మారదు, నా పిల్లల మారడు, నా భర్త మారడు నువ్వు అనుకుంటున్నావేమో. లేదు లేదు లేదు, ఈరోజు మీకు ఒక మంచి వార్తను చెప్పడానికి వచ్చాను. అది ఏంటి అంటే, ఏ స్థితినైనా ఏ పరిస్థితినైనా మార్చగలిగిన సర్వశక్తి కలిగిన దేవుడు ఒక ఆయన ఉన్నాడు. ఆయన ఈరోజు నీ జీవితంలోనికి రావడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. కనుక ఆయన నీ హృదయంలో చోటించినట్లయితే నువ్వు ఏదైతే ఇప్పుడు దాకా అసంభవం అనుకున్నావో, నీ జీవితంలో నీ మట్టుగా నువ్వు ఏదైతే చేసుకోలేననుకున్నావో ప్రతి అసాధ్యమైన పనిని సుసాధ్యము చేసే దేవుడు ఒకడున్నాడు. ఆయనే నిజరక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారు. ఆయన లోకానికి దేవుడు, లోకాన్ని రక్షించడానికి వచ్చిన వాడు. ఈ లోకంలో ఉన్న సమస్త మానవులు నశించిపోకుండా తిరిగి ఆయన సృష్టి అనబడే ప్రతి మనిషి ఆయన దగ్గరికి రావాలని ఆశపడే దేవుడు. కనుక ప్రతి మానవాళిని తన చేయి పట్టుకొని పరమునకు నడిపించడానికి ఆ పరమును విడిచి భూమికి దిగి వచ్చిన సజీవుడైన దేవుడు, పరిశుద్ధుడైన దేవుడు. అటువంటి పరిశుద్ధ దేవుణ్ణి ఈరోజు తెలుసుకోమని మీకు ఆహ్వానం తెలుపుతున్నాం. ఆ గొప్ప దేవుణ్ణి ఒకసారి
రుచి చూడమని ఈరోజు మీకు బ్రతిమలాడుకొనిచున్నాను. ఎందుకు అంటే నీ జీవితం మార్చబడాలి అంటే దానికి ఏకైక ఆధారము దేవుడు మాత్రమే అయి ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు దేవుడు మనల్ని ప్రేమించి చెప్తున్న మాట ఏంటి అంటే సృష్టి నాశనం అయిపోవడం ఆయనకి ఇష్టం లేదు. ప్రాముఖ్యముగా మనిషి జీవితము పతనమైపోవడం ఆయనకి ఇష్టం లేదు. కనుకనే సిలువ మరణం అనే భయంకరమైన మరణము ద్వారా సమస్త మానవాళికి ఆయన రక్షణ అనే భాగ్యాన్ని అనుగ్రహించిన దేవుడు. అంతేకాదు ఆయన మరణించి 3వ దినమున తిరిగి లేచుట ద్వారా ఏం చేశాడు అంటే నరకానికి అప్పగింపబడవలసిన నీ ఆత్మను ఆయనతో పాటు పరమునకు కొనుపోవడానికి శక్తి కలిగిన దేవుడు. ఆయనకి అధికారం ఇవ్వబడిన దేవునికి స్తోత్రం కలుగును గాక. మరణము కంటే శక్తి కలిగినది ఈ ప్రపంచంలో ఏమీ లేదు. కానీ అటువంటి మరణాన్నే జయించాడు. ఎందుకు జయించి పునరుద్ధరణయ్యాడు అంటే ఆయనతో పాటు పరముకు నిన్ను తీసుకెళ్ళిపోవాలి అంటే మరణము తాలూకా బంధకములో నుండి, మరణపు తాలూకా శక్తిలో నుంచి నీ ఆత్మను విడిపింప చేయాలి. కనుకనే ఆయన ఈ లోకములోనికి నరావితారిగా వచ్చాడు. శరీర మాంసములను ధరించుకొని వచ్చాడు. రక్త మాంసములో అయిన ఈ శరీరము పరిశుద్ధంగా జీవించాడు. పరిశుద్ధ రక్తాన్ని ప్రోక్షించాడు. ఎందుకు అంటే రక్త ప్రోక్షణము లేనిదే పాప క్షమాపణ లేదు. ఆ రక్తము ఎవరి రక్తమై ఉండాలి? పరిశుద్ధుడైన రక్తమై ఉండాలి. కనుక మనందరి పాపముల నిమిత్తము ఆయన పరిశుద్ధ రక్తమును కార్చాడు. ఇదిగో మళ్ళా తాను సృజించిన సమస్త మానవారిని తిరిగి ఆయన దగ్గరికి తీసుకుపోవడానికి పునరుత్థానుడై 3వ దినమున లేచిన సజీవుడు. ఆ సజీవుడైన దేవుడు మన ఆత్మలను సజీవముగా ఆయన సన్నిధిలోనికి చేర్చుకోవాలని ఇష్టపడుతున్న దేవుడే. కనుక ఈ రోజు మమ్మల్ని ఇక్కడికి పంపించి ఇదిగో మీరు ఏ రక్షణ భాగ్యాన్ని అయితే అనుభవిస్తున్నారో, ఇదిగో మీరు ఏ దేవుణ్ణి చూసి నేర్చుకొని మీ జీవితాలను మార్చుకున్నారో, ఇదిగో దేవుని ఎరగని ప్రజలకు ఈ మాట చెప్పండి అని మమ్మల్ని పంపించాడే తప్ప మీ మతం మార్చడానికో మీ తాలూకా ఆచార వ్యవహారాలను మార్చడానికో మేము రాలేదు. కానీ ఒకసారి దేవుని రుచి చూచి ఆ పరిశుద్ధ దేవునికి జీవితంలో అప్పగించి మీ బ్రతుకుని మార్చుకోవడానికి విన్నవించుకోవడానికే ఇక్కడికి వచ్చాం. మరి ఏ ఉద్దేశము మాకు లేదు. కనుక ఈ మాటలు విన్న మీరు ఇందులో సత్యం ఉందని గ్రహిస్తే ఇదిగో ఈ దేవుడిని నమ్ముకుంటే బ్రతుకు మారుతాదని ఈ రోజు కానీ మీరు ఆశపడినట్లయితే ఈ యొక్క స్థానిక మీ యొక్క తోటపాలెంలోనే మంచి సేవ పరిచర్య చేస్తున్న నాన్సీ అమ్మ గారు ఉన్నారు. సియోను ప్రార్థనా మందిరం అనే చక్కని మందిరము, దేవుని మందిరం ఉంది. అక్కడికి కానీ మీరు వెళ్ళినట్లయితే ఇంకా మంచి సమాచారం మీకు అందిస్తారు. ఇంకా దేవునికి సమీపంగా ఎలా బ్రతకాలో వారు మీకు నేర్పిస్తారు. మీ కొరకు ప్రార్థన చేస్తారు. మీ బాగు కొరకు తప్పిస్తారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. క్రైస్తవుడు అనేవాడు హృదయం ఎలాంటి హృదయం అంటే అందరూ మంచిగా ఉండాలి, అందరూ దేవుని తెలుసుకున్న వారిగా ఉండాలి, అందరూ తిరిగి దేవుని దగ్గరికి వెళ్ళే జనాంగంలోనే ఉండాలని ఆశపడేవారు. కనుకనే ఈ నిజ దేవుణ్ణి ఎక్కడ పడితే అక్కడ ప్రకటించడానికి ఇష్టపడుతున్నాము. కనుక ఈ మాటలు విన్న మీరు ఇది సత్యమని గ్రహిస్తే మాత్రం దయచేసి మీ జీవితాన్ని దేవుని వైపు తిప్పండి. మీ బ్రతుకుల్ని ఆయన చేతుల్లో పెట్టండి. మీ యొక్క కుటుంబాన్ని ఆయన దగ్గరికి పెట్టండి. ప్రతి సమస్యను పరిష్కరిస్తాడు. ప్రాముఖ్యముగా నిత్య జీవం అనే ఉన్నతమైన బహుమానము మీకు, మీ కుటుంబమునకు, మీ పిల్లలకి సదాకాలము దయచేసే దేవుడిగా ఉన్నాడు. కనుక ఆ యేసు ప్రభువు వారి వైపు తిరగండి. ఆయనే అన్న మాట ఏంటంటే నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవం అని ప్రకటించాడు. ఈ మార్గంలో కానీ నడిస్తే నీ గమ్యము నిత్య జీవం అవుతుంది. ఈ సత్యములో కానీ నువ్వు నడిస్తే ఈ సత్యము నిన్ను స్వతంత్రులుగా చేస్తుంది. ఇదే జీవములోనికి కానీ నడిస్తే నీ ఆత్మ ఎన్నడూ నశించిపోకుండా నిత్య నరకాగ్నిలోనికి వెళ్ళిపోకుండా సజీవుడైన దేవునితో పాటు సహవాసము చేస్తూ తరతరములో ఆయనతో ఉన్నతమైన స్థానంలో ఉంచే గొప్ప భాగ్యమును ఇస్తాడని ప్రకటిస్తున్న దేవుడు. ఆయన వైపు రండి, ఆయన రుచి చూడండి, ఆయనే దేవుడని తెలుసుకోండి. మీ పాపరోత జీవితాన్ని విడిచిపెట్టండి. సజీవుడైన దేవునికి మీ ఆత్మను అప్పగించండి. దేవుడు ఈ కొద్ది మాటలు దీవించును గాక. ఆమేన్. మరి యొక్క సమయంలో ఈ వాక్యము మన అందరి హృదయంలో ప్రాముఖ్యంగా ఈ గ్రామ ప్రజల హృదయంలో ఫలింపజేయలాగిన శ్యామ్ సుందర్ గారు ముందుకు వచ్చి ప్రార్థన చేయాలని మనం చేస్తున్నాం. తల వంచుదాం, కాళ్ళు మూసుకొని.
ప్రార్థించుకుందాం, ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, కనికర సంపన్నుడా, నీ పరిశుద్ధ ఘనమైన నామమునకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాం ప్రభువా. దయగల తండ్రి, కృప కలిగిన దేవ, నీ గొప్ప ప్రేమను బట్టి, కృపను బట్టి నాయన ఈ తోటపాలెం గ్రామంలో ప్రభా ఈ దినము తండ్రి ప్రభా ఈ సువార్త పరిచర్య కూడికి తండ్రి మీరు ఏర్పాటు చేసుకొని ఇంతవరకు జయకరంగా జరిగించిన విధానం బట్టి నీకు స్తోత్రములు తండ్రి. ఎన్ని అవాంతరములు అడ్డంకులు ఉన్నా వాటిని అన్నింటినీ దూరపరిచి నీ నామమును తండ్రి అతి గంభీరముగా నాయన ప్రకటించుకున్నారు ప్రభా, మీకు స్తోత్రములు తండ్రి. ఈ గ్రామ ప్రజలను ప్రభా నా తండ్రి మీరు దర్శించండి, వారితో మాట్లాడండి. ఈ రాత్రికాల సమయం అందు ప్రభా నాయన రక్షణ భాగ్యమును వారికి అందించండి ప్రభా. ఏ ఆత్మ నశించిపోవడం నీకు ఇష్టం లేదు కదా ప్రభా. నాయన నశించిన ఆత్మను రక్షించడానికి ఈ లోకానికి వచ్చిన మా తండ్రి నీకు స్తోత్రములు ప్రభా. ప్రతి ఆత్మను రక్షించుకోనండి. మరి ముఖ్యంగా ఈ గ్రామ ప్రజలందరినీ మీరు దర్శించండి, ఆయా కుటుంబాలను మీరు దీవించండి, ఆశీర్వదించండి. అనారోగ్యంతో ఉన్న వారిని మీరు దర్శించండి, నీ గాయపడిన హస్తంతో ముట్టి సంపూర్ణ స్వస్థత, విడుదల, ఆరోగ్యం ఇచ్చి దీవించండి. అలాగే నాయన ఈ గ్రామ ప్రజలు చేయించున్నటువంటి వృత్తులను మీరు నాయన దీవించండి, ఆశీర్వదించండి. వారి కష్టాన్ని ఫలింపచేయండి. నాయన నీకు స్తోత్రములు తండ్రి. నాయన మరలా మేము కూడుకున్నంత వరకు ప్రభా ఈ ప్రజలతో మీ సన్నిధిని ఉంచి మేము పొందుకున్నామని తిరిగి మా నాయన ఈ సువార్త పరిచయం మేము ముగించుచుండగా ప్రభా నాయన నీ ఆత్మకార్యం ఈ గ్రామంలో జరిగించి మేము పొందుకున్నామని సమస్త ఘనత, కీర్తి, ప్రభావం మీరు పొందుకున్నామని యేసు పరిశుద్ధ నామములో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్.